ఇక ఇటు కడప జిల్లా బద్వేల్లో డిజిటల్ అరెస్ట్ కేసులో 9 మంది మోసగాళ్లను అరెస్టు చేసినట్లు ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ వివరించారు. బద్వేల్కు చెందిన సీనియర్ అడ్వకేట్ పివిఎన్ ప్రసాద్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తప్పుడు క్రిమినల్ కేసులు నమోదయ్యాయని లాయర్ వద్ద పలు దఫాలుగా 72 లక్షలు వసూలు చేశారు. అరెస్ట్ అయిన నిందితులను రిమాండ్కు పంపామని ఎస్పీ అన్నారు. నిందితుల నుంచి నేరానికి ఉపయోగించిన పరికరాలు, బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేశామని ఆయన తెలిపారు. సైబర్ మోసగాళ్లు కేరళ నుంచి డిజిటల్ అరెస్టు పేరుతో మోసం చేసినట్లు విచారణలో వెల్లడైందని అన్నారు. క్యాష్ క్రెడిట్ గ్లోబల్ పేరుతో షెల్ కంపెనీలు ప్రారంభించి మోసగాళ్లు కోయా అహ్మద్ అనే వ్యక్తి పేరుతో 22 కోట్ల లావాదేవీలు జరిపినట్టు తెలిసిందన్నారు. దేశంలోని పలువురు ఇదే తరహాలో మోసం చేస్తున్నారని, తమ అకౌంట్లోకి చేరిన డబ్బులను క్రిప్టో కరెన్సీకి బదిలీ చేసి కాంబోడియా, మయన్మార్, ఇతర దేశాల నుంచి డిజిటల్ అరెస్ట్ స్కామ్కు పాల్పడుతున్నారని ఎస్పీ వెల్లడించారు. నాతో ఇన్వెస్టిగేషన్ చేసినారు, ఇంట్రాగేషన్ చేసినారు. నేను చెప్పిన నాకేం సంబంధం లేదండి, నేను ఇప్పుడు బెంగళూరు కూడా పోయినోని కాదు. నా ఆధార్ కార్డు అంటే మేము రైల్వే స్టేషన్లకు, రిజర్వేషన్కు, ఈ దేవాలయాలకు పోయేటప్పుడు రిజర్వేషన్లకు మేము ఇచ్చింటాము. మా యొక్క ఆధార్ కార్డు బేస్ చేసుకుని ఆ ఫోటో మార్పింగ్ చేసుకొని సిమ్ కార్డు తీసుకొని ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసిండొచ్చు. నాకేం సంబంధం లేదని ఒక 3 అవర్స్ మా మధ్యన కాన్వర్జేషన్ జరిగింది. ఆ తర్వాత ఏం చేసినారంటే ఈ కేసులో ఇన్వాల్వ్ కాలేదు, మేము సిబిఐ వాళ్ళకి ఎంక్వైరీ చేస్తాం, ఇంకా ఏమన్నా మీ మీద ఏమైనా కేసులు ఉన్నాయా లేవా అని చెప్పేసి దయానాయక్ అనే అతనితో ఫోన్ కాన్వర్జేషన్ తీసుకుని కాన్ఫరెన్స్లో పెట్టినాడు. ఆ దయానాయక్ గారు వచ్చేసి, ఏమండి మీరు సదాఖాన్ కేసులో మీరు ఇన్వాల్వ్ అయినారు, మీరు బ్యాంక్ ఇక్కడ బాంబేలో ఒక అకౌంట్ ఓపెన్ చేసినారు, మీకు సిమ్ కార్డు కూడా ఉందని డెబిట్ కార్డు కూడా చూపించినారు. ఈ కార్డు దీంట్లో మీకు లక్షలాది డబ్బులు మీ పేరుతో ట్రాన్సాక్షన్ జరిగినాయి, మీ ఆధార్ కార్డు వచ్చేసి ఒక 30 lakhsకి అమ్మినారంట, మీరు వచ్చేసి ఇంకా కోయట్ గీటు పంపించినారు, మీ మీద ఇట్లా కేసు ఉన్నదని మేము మిమ్మల్ని అప్పుడు రిలీజ్ చేస్తాము, అంతవరకు మీరు మా కస్టడీలో ఉండాలా అని సిబిఐ వాళ్ళది ఎంబ్లమ్ చూడము, ఆయన డ్రెస్ చేసుకోవడము. సో నేను ఐ బిలీవ్ దెమ్ దే ఆర్ రియల్ పోలీస్. ఎప్పుడైతే నేను వాళ్ళని రియల్ పోలీస్ అని బిలీవ్ చేసినానో, నాకు 70 years 70 ఏళ్లలో 42 సంవత్సరాలు 44 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఈరోజు వాళ్ళు వచ్చి నన్ను పోలీసు వాళ్ళు తీసుకుని పోతే కనుక నా పరువు ఏం కావాలా, నా ప్రతిష్ట ఏం కావాలా, నా ఫ్యామిలీ ఏం కావాలా అనే ఉద్దేశంతో భయపడిపోయినాను. వాళ్ళు మదన్ కుమార్ అని అతను ఏం చెప్పినంటే, సార్ మీరు ఏం నేరం చేయలేదు, కానీ మీకు ప్రయారిటీ ఇన్వెస్టిగేషన్ అనేది ఒకటి ఉన్నది, మీరు ఒక అప్లికేషన్ ఇవ్వండి ప్రయారిటీ ఇన్వెస్టిగేషన్కు, ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తారు, చేసిన తర్వాత మీకేం సంబంధం లేకపోతే మిమ్మల్ని మీ కేసు క్లోజ్ చేసేస్తామని చెప్పి. దాంట్లో దయానాయక్ గారు వచ్చేసి ప్రయారిటీ ఇన్వెస్టిగేషన్ సెక్యూరిటీ డిపాజిట్ కింద డబ్బులు కావాలా మీరు పంపాలని సుప్రీంకోర్టు అంటే కొన్ని కేసులు చూపించినారు. ఏది మాకు నా మీద కేసు రిజిస్టర్ అయింది, తర్వాత సదాఖాన్ కేసులో అతను అరెస్ట్ అయింది, అతని స్టేట్మెంట్స్ ఇవన్నీ చూపించి మమ్మల్ని అనేక రకాలుగా భయభ్రాంతులకు గురి చేసినారు. ఇంకా అంతేకాకుండా ఈ విషయాలు మీరు ఎవరు చెప్పేదానికి లేదు, మీరు పైపెచ్చు మా వాళ్ళంతా ఇక్కడ చూస్తూ ఉంటారు, మీరు ఏమన్నా చెప్పినారంటే దీనికి అవతలకు మిమ్మల్ని మేము తీసుకుని పోయి ఎన్కౌంటర్ చేసేస్తాము, ఇది చాలా సీక్రెట్, సివియర్ అఫెన్స్ కూడా. దఫాలుగా 72 లక్షల రూపాయల వరకు తీసుకున్నారు. తర్వాత డిఎస్పీ గారిని కలిసడము, వారి యొక్క సలహాల మేరకు మేము సైబర్ క్రైమ్ సిఐ గారిని, లోకల్ సిఐ గారిని కలిసడం జరిగింది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel